హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేము ఇక్కడ పుట్ట దగ్గరికి పాలు పోయడానికి వచ్చినామండి. ఇది ఇక్కడ బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ ఇది టెంపుల్. ఎప్పుడన్నా పుట్టకు పోయాలి పాలని అనుకుంటే నేను ఇక్కడికే వస్తాను. ఇదిగోండి, నేను మా ఆయన ఇద్దరము వచ్చినాము. అమ్మవారు ఇక్కడ చెట్టుకు ఉంటుంది, ఒక పక్కకు పుట్ట ఉంటుంది. ఇక్కడైతే ఎవరు ఉండరు, మంచిగా ఫ్రీగా చేసుకోవడానికి ఉంటుంది పూజ. మంచిగా తృప్తి అనిపిస్తుంది. కొద్దిసేపు మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నా కూడా మంచిగా తృప్తి అనిపిస్తుంది. అమ్మవారి అలంకరణ చూడండి. మీకు నచ్చితే కనుక మీరు కామెంట్లో చెప్పండి. ఇక్కడ పోతే కూడా అమ్మవారికి దగ్గర దీపము అఖండంగా ఎప్పటికీ జ్యోతి వెలిగే ఉంటుంది. ఆ రోజు మా ఆయనది పుట్టినరోజు ఉండే, నేను కొంచెం వీడియో పెట్టడానికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను అంతకుముందు పాలు నాగుల పంచం అప్పుడు నేను పోయలేదు. మా ఆయన పుట్టినరోజు ఉండేసరికి ఇక నాకు మంచిగా కలిసి వచ్చిందని ఇద్దరం వెళ్ళి పాలు పోసి పుట్టకి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చినాం. మంచిగా అనిపిస్తుంది. అంత డెవలప్ కాలేదు, మనకై మనమే చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీ శారదా టాక్స్. మా ఆయన పసుపు కుంకుమ వేసి పాలు పోసి అగరబత్తులు ముట్టించి ఆయన కూడా పూజ చేసుకున్నాడండి. ఫస్ట్ నేను చేసి గుడి ఆవరణ అంతా కూడా మనం పూజ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా ఇట్లా రిలీఫ్ కావచ్చు ఒక పక్కకి. మేము పోతామంటే మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పోయే రూటు వచ్చే రూటు ఇదే కాబట్టి అమ్మవారి దర్శనం మేము ఎప్పటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొక్కుకుంటానే పోతాం. అందుకే ఈసారి అని కాదు, ఎప్పటికైనా కానీ పాలు పోయాలి చేయాలి అని అనుకుంటే కనుక ఆమె దగ్గరికి పోతాం ఖచ్చితంగా. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కమెంట్లో చెప్పండి. ఈ టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు మాకు సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కనుక మాకు కమెంట్లో చెప్పండి. ఈ అమ్మవారి దగ్గరికి పోవడం మేము దగ్గర దగ్గర ఒక 3-4 సార్లు. మామూలుగా అయితే మేము మొక్కుకుంటానే పోతాము. పోయినాము అని అంటే ఇంత పాలు పోసి పూజ చేసుకొని ఆమె దర్శనం చేసుకోవడం అయితే నాకు తెలిసి ఒక 4సారి అనుకుంటా. ఇక్కడ మేము పోయేసరికి కూడా పుట్ట మీద అయితే మొగలి పువ్వు అవన్నీ తెచ్చిపెట్టిరు ఎవరో. మంచిగా అనిపించింది నాకు అక్కడ స్మెల్ అక్కడ మంచిగా. వీళ్ళేనంటండి రెగ్యులర్గా అమ్మవారికి అలంకరణ చేయడం కానీ ఏదైనా అమ్మవారి గురించి పట్టించుకోవడం అంటే వీళ్ళేనంట.